వాతావరణం వేడెక్కుతోంది. అదేంటి భారీ వర్షాలు పడుతూ ఉంటే వేడెక్కడ వెంటనుకుంటున్నారా? మరి ముఖ్యంగా గత 2-3 రోజులుగా రాజకీయ రగడ అదే స్థాయిలో చేరుకుంది, పీక్స్ కి చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో కౌంటర్లు, ఎన్కౌంటర్లతో మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ నుండి అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి another బిగ్ డెవలప్మెంట్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. వైసీపీ చీఫ్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు మంత్రి నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏపీ ప్రజలతో మాత్రమే హాట్ లైన్ లో ఉన్నామన్నారు మంత్రి లోకేష్. ఓటు చోరీ సాకులను ఎక్కడైనా బంద్ చేయండి అంటున్నారు నారా లోకేష్. మీ నోటు చోరీ తట్టుకోలేకే ప్రజలు మిమ్మల్ని గద్దె తింపారన్నారు ఆయన. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ కావు అంటూ కూడా చెప్పుకొచ్చారు మంత్రి నారా లోకేష్. ప్రజలకు సేవ చేయడానికే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉందన్నారు ఆయన. మోదీ చంద్రబాబు నేతృత్వంలో ఏపీ నెంబర్ 1 అవుతోందంటూ కూడా చెప్పుకొచ్చారు. రాహుల్తో చంద్రబాబు హాట్ లైన్ లో ఉన్నారంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి నారా లోకేష్. సో ఈ నేపథ్యంలో ఇటు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ఎటువంటి కామెంట్లు చేశారు, ఆ కౌంటర్కి ఇన్ఫాక్ట్ ఆ మాటలకి ఇప్పుడు మంత్రి లోకేష్ ఎటువంటి కౌంటర్స్ ఇచ్చారు చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇదే అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఏమన్నారు చూద్దాం. చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు? కారణం హాట్ లైన్ చంద్రబాబు, రేవంత్, కాంగ్రెస్ హైకమాండ్, అంతే కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు చెప్పు. ఆ రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడు చెప్పు. ఆంధ్రాలో అంతకన్నా పెద్ద జరిగింది కదా. ఇక మాట్లాడుతున్నారు స్కాములు, ఓటింగ్ గీటింగ్, ఓటు చోరీ, ఇంకోటి అంటున్నారు కదా. మన ఆంధ్రాలో జరిగింది కదా. మన ఎందుకు మాట్లాడు? 12.5% మాట్లాడు. ఎందుకంటే హాట్ లైన్ చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. వీళ్ళు పార్టీలు, వీళ్ళకు ఎజెండా. చంద్రబాబు రైట్. అది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి నారా లోకేష్. ఒక్కసారి ఆ ట్వీట్ ని చూద్దాం. ఆ ట్వీట్ చూసినంత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్. వైఎస్ జగన్ our only true hotline is with the people of #AndhraPradesh. Forget your vote chori excuses. You were voted out because people were tired of your, I quote and unquote, note chori in scam after scam. You know exactly what I'm talking about. అంటూ కూడా అక్కడ మీరు చూడొచ్చు 2 ఇమోజీస్ని ఆయన అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు గ్లాసెస్కి సంబంధించి your baseless attempts to mislead will fail. Our double engine sarkar is here to deliver and under the leadership of Narendra Modi ji and NCBN garu, Andhra Pradesh will rise to number 1 again అంటూ కూడా చెప్పుకొచ్చారు మంత్రి నారా లోకేష్. ఈ నేపథ్యంలో ప్రతి కౌంటర్లతో, ఎందుకంటే నిన్న కూడా చూసాం ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఇన్ఫాక్ట్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆయన కమెంట్ చేశారు. కొద్ది గంటల వ్యవధిలోనే మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేసిన సందర్భం ఎలక్షన్స్కి సంబంధించి. ఆ తర్వాత ఈరోజు కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు కౌంటర్ ఇచ్చారు మంత్రి నారా లోకేష్. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది, ఈ కౌంటర్లు, ఎన్కౌంటర్లు, ఈ స్ట్రాంగ్ కౌంటర్స్ ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఆయన మార్నింగ్ కొన్ని అంశాలను, కొన్ని క్వశ్చన్స్ తెర మీద తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. ఈ నేపథ్యం ఇప్పుడు మంత్రి నారా లోకేష్ రియాక్ట్ అయిన సందర్భాన్ని ఎలా చూడాలి? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొన్ని ఆసక్తికరమైన మాటలు అయితే మాట్లాడారు. అంటే ఈ ఓట్లకి, ఈ ఈవీఎం స్కామ్ కి సంబంధించిన వ్యవహారంలో రాహుల్ గాంధీ ఎందుకు ఏపీ సబ్జెక్టు మాట్లాడడం లేదు అన్న సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ ఆయన క్లియర్ గా ఒక మాట అయితే చెప్పారు. చంద్రబాబు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, తర్వాత కాంగ్రెస్ నేతలు హాట్ లైన్ లో టచ్ లో ఉన్నారు అని మాట్లాడిన నేపథ్యం మీదే అటువైపు కాంగ్రెస్ నేతలు కూడా స్పందించారు. మరోవైపు లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. దాంట్లో చాలా క్లియర్ గా ఆయన ఒక మాట అయితే జగన్ కి కౌంటర్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఏపీ ప్రజలతోనే హాట్ లైన్ లో ఉన్నామని చెప్పి లోకేష్ మాట్లాడారు. ఓటుకు చోరీ సాకులు ఏవైతే ఉంది, అంటే ఓటు దొంగతనం చేశాము అనే సాకులు ఇక మర్చిపోండి. మీ నోటు చోరీతో అంటే మీరు సంపాదించిన అక్రమ సంపాదన తట్టుకోలేక ప్రజలు మిమ్మల్ని గద్దె దింపారు.
ప్రజలను తప్పుదారి పట్టించేందుకు చేసే ప్రయత్నాలు ఎప్పుడు కూడా సక్సెస్ కావు అనేది లోకేష్ చేసిన మాటలు. ప్రజలకు సేవ చేయడానికి ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కారు ఉంది. మోడీ చంద్రబాబు నేతృత్వంలో ఏపీ నంబర్ 1 అవుతుంది. రాహుల్ తో చంద్రబాబు హాట్ సైట్ లో ఉన్నారని చేసిన వ్యాఖ్యల మీద చాలా క్లియర్ గా అయితే చెప్పారు ఆయన. మీరు మాట్లాడాలనుకుంటే ఏదైనా స్ట్రైట్ గా మాట్లాడండి, కానీ ఇట్లా తాకులు చెప్పే ప్రయత్నం చెయ్యొద్దు అనేది చాలా క్లియర్ గా చెప్పిన పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్స్ ఇక్కడ దొరకవు. ఇప్పుడున్న ప్రజలు చాలా క్లియర్ గా ఉన్నారు, వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. మీ గవర్నమెంట్ లో గతంలో ఏం జరిగిందో క్షుణ్ణంగా ప్రజలు గమనించారు కాబట్టి ఇప్పుడు మీకు 11 సీట్లతో మీకు ఆ మార్కు ఇచ్చారు అనేది లోకేష్ మాట్లాడిన పరిస్థితి. అట్ ద సేమ్ టైం ఠాకూర్ కూడా, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఠాకూర్ కూడా చాలా క్లియర్ గా ఒక మాట అయితే చెప్పారు. దీనికి సంబంధించి ఆయన కూడా జగన్ కి మాట్లాడిన మాటలకి కౌంటర్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. కొంత ఇది రేపటి నుంచి కొంత రాజకీయ వర్గాలలో కొంత చర్చ అయితే జరుగుతుంది. కాంగ్రెస్ రేపటి నుంచి కొంత జగన్ ని టార్గెట్ చేసే పరిస్థితి అయితే ఉంది. జగన్ మాత్రం క్లియర్ గా ఒక మాట అయితే చెప్తున్నారు, మీరు అన్ని రాష్ట్రాల గురించి మాట్లాడారు కానీ ఏపీ గురించి ఎందుకు మాట్లాడలేదు అనేది జగన్ మాట్లాడిన సబ్జెక్టు. దీంతో రాహుల్ గాంధీతో చంద్రబాబు హాట్ లైన్ లో టచ్ లో ఉన్నారని చెప్తున్న ఏ ఇష్యూ అయితే ఉందో అది, దాని మీద ఇటు నారా లోకేష్ కావచ్చు, అట్లా కాంగ్రెస్ నేతలు కూడా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి మనకు కనపడుతుంది సత్యం. రైట్, అంటే మరి ముఖ్యంగా ఇటు జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన సందర్భం ఉంది. బట్ ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ హాట్ లైన్ గురించి మాట్లాడుతున్న ఇక్కడ మళ్ళీ రేవంత్ రెడ్డి పేరును కూడా తీసుకొచ్చిన సందర్భం కింద చెప్పుకోవాలి ఇక్కడ. సో ఈ ఇప్పుడు వైసీపీకి సంబంధించి ఎటువంటి ఇన్ఫాక్ట్ ఇప్పుడు కౌంటర్ వచ్చింది కదా, మళ్ళీ ఇక్కడ వైసీపీ కౌంటర్ ఇచ్చే సందర్భం కనిపిస్తోంది. ఏమైనా రియాక్షన్ స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ? అంటే చూడాలి. అంటే ఇప్పటి వరకు ఇంకా కాపర్ నుంచి ఎటువంటి రియాక్షన్స్ అయితే లేవు. జగన్ మాట్లాడింది ఏదైతే చంద్రబాబు, రేవంత్ రెడ్డి అండ్ మనకి ఠాగూర్ వీళ్ళు ముగ్గురిని హాట్ లైన్ లో టచ్ లో ఉంటారు అని చెప్పి మాట్లాడిన వ్యాఖ్యల మీదనే క్లియర్ గా ఇప్పుడు నారా లోకేష్ కావచ్చు, తర్వాత మాణిక్య ఠాగూర్ కూడా దీని మీద స్పందించిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కొంత ఇష్యూ ఇప్పుడే స్టార్ట్ అయింది. బహుశా రేపు వీళ్ళు ఏం మాట్లాడతారు, లేదు కాంగ్రెస్ ఇతర నేతలు ఏ విధంగా స్పందిస్తారు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కాంగ్రెస్ ఈ మాటల మీద కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. నారా లోకేష్ కూడా తన ట్వీట్ లో గట్టిగానే జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు లోకేష్. సత్యం. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం కౌంటర్లు ప్రతి కౌంటర్లతో మాటల తూటాలు పేలుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. మరి ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ఇటు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ తర్వాత అదే అంశానికి సంబంధించి మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. మరి ముఖ్యంగా వైసీపీ చీఫ్ జగన్ కు లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారంటూ చర్చ జరుగుతోంది. ఏపీ ప్రజలతో మాత్రమే హాట్ లైన్ లో ఉన్నామంటూ చెప్పుకొచ్చారు మంత్రి నారా లోకేష్. ఓటు చోరీ సాకులను ఎక్కడైనా బంద్ చేయండి అంటున్నారు ఆయన. మీ నోటు చోరీ తట్టుకోలేకే ప్రజలు మిమ్మల్ని గద్దె దింపారన్నారు నారా లోకేష్. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ కావన్నారు ఆయన. ప్రజలకు సేవ చేయడానికి డబుల్ ఇంజిన్ సర్కారు ఉంది అంటూ కూడా చెప్పుకొచ్చారు మంత్రి నారా లోకేష్. మోదీ చంద్రబాబు నేతృత్వంలో ఏపీ నెంబర్ 1 అవుతుందంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. రాహుల్తో చంద్రబాబు హాట్ లైన్ లో ఉన్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు కామెంట్స్ కు ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఒకసారి ఆ ట్వీట్ ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. వైఎస్ జగన్, our only true hotline is with the people of Andhra Pradesh. Forget your vote chori excuses. You were voted out because people were tired of your note chori in scam after scam. You know exactly what I am talking about. Your baseless attempts to mislead will fail. Our double engine Sarkar is here to deliver. And under the leadership of Narendra Modi ji and NCVN Garu, Andhra Pradesh will rise to number 1 అంటూ కూడా ఆయన ట్వీట్ ని కంక్లూడ్ చేసిన సందర్భం ఉంది. సో ఈ నేపథ్యంలో ఇటు మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్ అయితే మనం చూసాం. అయితే ఈ క్రమంలోనే ఎందుకు ఈ అంశం డిస్కషన్కి వచ్చింది, అసలు ఎందుకు మంత్రి నారా లోకేష్ ఇటు మాజీ ముఖ్యమంత్రి జగన్ కు కౌంటర్ ఇవ్వాల్సి వచ్చిన అంశానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో మార్నింగ్ ఇటు పులివెందుల కావచ్చు, ఒంటిమిట్ట కావచ్చు, ఈ రెండింటికి సంబంధించి ప్రెస్ మీట్ జరుగుతున్న సందర్భంలో అక్కడున్న మీడియా ఆయన క్వశ్చన్ చేసింది. ఇప్పుడు ఓట్ చోరీకి సంబంధించి అంటే ఈ అంశం ఢిల్లీ వేదికగా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది కాబట్టి ఈ అంశానికి సంబంధించి మీ రియాక్షన్ ఏంటని ప్రస్తావించిన సందర్భంలో ఆయన రియాక్షన్ చాలా ఇంట్రెస్టింగ్గా,
చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు రాహుల్ గాంధీనే కాదు, మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోని కొన్ని కీలకమైన దాంతోపాటు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఆ సంచలనమైన వ్యాఖ్యలేంటి? ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన ఆ సెన్సేషనల్ కమెంట్స్ ఏంటి? ఇప్పుడు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు? కారణం హాట్లైన్ చంద్రబాబు రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్, అంతే కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు చెప్పు? ఆ రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడు చెప్పు? ఆంధ్రాలో అంతకన్నా పెద్ద జరిగింది కదా, ఇక మాట్లాడుతూ అన్నారు స్కాములు, ఓటింగ్ గీటింగ్, ఓటు చోరీ, ఇంకోటి అంటున్నారు కదా. మన ఆంధ్రాలో జరిగింది ఏమన్నా, ఎందుకు మాట్లాడు? 12.5% మాట్లాడు. ఎందుకంటే హాట్లైన్ చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. వీళ్ళు పార్టీలు, వీళ్ళకు ఎజెండా. చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు? కారణం హాట్లైన్ చంద్రబాబు రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్, అంతే కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు చెప్పు? ఆ రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడు చెప్పు? ఆంధ్రాలో అంతకన్నా పెద్ద జరిగింది కదా, ఇక మాట్లాడుతూ అన్నారు స్కాములు, ఓటింగ్ గీటింగ్, ఓటు చోరీ, ఇంకోటి అంటున్నారు కదా. మన ఆంధ్రాలో జరిగింది ఏమన్నా, ఎందుకు మాట్లాడు? 12.5% మాట్లాడు. ఎందుకంటే హాట్లైన్ చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. వీళ్ళు పార్టీలు, వీళ్ళకు ఎజెండా. చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు? కారణం హాట్లైన్ చంద్రబాబు రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్, అంతే కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు చెప్పు? ఆ రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడు చెప్పు? ఆంధ్రాలో అంతకన్నా పెద్ద జరిగింది కదా, ఇక మాట్లాడుతూ అన్నారు స్కాములు, ఓటింగ్ గీటింగ్, ఓటు చోరీ, ఇంకోటి అంటున్నారు కదా. మన ఆంధ్రాలో జరిగింది ఏమన్నా, ఎందుకు మాట్లాడు? 12.5% మాట్లాడు. ఎందుకంటే హాట్లైన్ చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. వీళ్ళు పార్టీలు, వీళ్ళకు ఎజెండా. చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు? కారణం హాట్లైన్ చంద్రబాబు రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్, అంతే కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు చెప్పు? ఆ రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడు చెప్పు? ఆంధ్రాలో అంతకన్నా పెద్ద జరిగింది కదా, ఇక మాట్లాడుతూ అన్నారు స్కాములు, ఓటింగ్ గీటింగ్, ఓటు చోరీ, ఇంకోటి అంటున్నారు కదా. మన ఆంధ్రాలో జరిగింది ఏమన్నా, ఎందుకు మాట్లాడు? 12.5% మాట్లాడు. ఎందుకంటే హాట్లైన్ చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. వీళ్ళు పార్టీలు, వీళ్ళకు ఎజెండా. చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు? కారణం హాట్లైన్ చంద్రబాబు రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్, అంతే కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు చెప్పు? ఆ రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడు చెప్పు? ఆంధ్రాలో అంతకన్నా పెద్ద జరిగింది కదా, ఇక మాట్లాడుతూ అన్నారు స్కాములు, ఓటింగ్ గీటింగ్, ఓటు చోరీ, ఇంకోటి